ఓకే అండి, గాడ్ బ్లెస్ యూ ఆల్. 1 minute చూద్దాము. రాత్రి బడ్స్ పెట్టుకున్నాను, ఇయర్ బడ్స్ పెట్టుకున్నానండి. మీకేమో సిగ్నల్ సరిగ్గా లేదని కట్ చేస్తాను, ఆఫ్ చేస్తాను. పక్కనేమో మనసు ఫ్యాన్ పెట్టుకుని కోరేదేను. మీరు చేస్తున్నారు, జస్ట్ 2 మాటలు వినపడ్డాయి నాకు. పాదాలు అడుగులు చెప్పులు వినపడ్డాయి ఈ ఫ్యాన్ హోర్లను. ఆ తర్వాత నేను ట్రాన్స్లోకి వెళ్ళిపోయానండి. ఆ మంచి అనుభవించడం, మీ మాటలు మరి ఎప్పుడు కట్ చేస్తారో, మీరు ఎప్పుడైందో కూడా తెలియలేదు నాకు. ఇంచుమించు ఒక అరగంట చాలా అద్భుతంగా ఉందండి. ఇంచుమించు ఒక అరగంట పట్టింది అప్పుడు క్లాస్ అయిన తర్వాత. ఓకే, ఇది మీరు డైలీ సాధనలో చేసుకోండి చెప్పినటువంటివి. God bless you. నమస్తే. అమ్మా, నేను నాకు తలబాధ అనేసుకుని చెప్పాను కదమ్మా, మీతో మాట్లాడి జస్ట్ 5 నిమిషాల తర్వాత నుంచి నా తలబాధ అంతా ఏమైపోయింది, ఇది ఎక్దం నార్మల్ గా అయిపోయాను, ఎక్దం మంచిగా అయిపోయిందమ్మా. మీ దర్శన భాగ్యంతో నాకు అన్ని మంచిగా అయిపోయినాయి తల్లి. మీరుండగా ఏమీ అవ్వదు, నాకు చాలా సంతోషపడింది. అందుకే ఇంక మెసేజ్ పెట్టలేదమ్మా, నా అనుభవంతో చెప్తారులే అనేసి ఇంక మెసేజ్ పెట్టలేదు అన్నమాట. ఓకే, నేను చెప్పేటివి అయితే మీకు అర్థమవుతున్నాయి కదా. ఇదంతా కూడా నా సాధనలో అనుభవాలు. ఎందుకంటే నడవలేనటువంటి శరీరం కూడా లేచి నడుస్తుంది, అది విశ్వాసం ఉండాలి. మీ యొక్క విశ్వాసము, మీ యొక్క కృతజ్ఞత మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ ప్రపంచంలో నడిచేదంతా కూడా విశ్వాసము, సేవ, ప్రేమ, కృతజ్ఞత, వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి వాళ్ళు మాత్రమే విజయం సాధిస్తారు. ఇలాంటి గురువులు తోడు దొరికితే అన్ని సాధ్యమే అనేసి అర్థమైపోయిందమ్మా. ఇలాంటి గురువు దొరకడమే మాకు చాలా పెద్ద అదృష్టం. అన్ని ఇలాంటి గురువులు ఉన్నారు అని అంటే అన్ని నడిచిపోతాయమ్మా. నాకు కొంచెం బాధ అని చెప్పి వెంటనే మీరు నాకు అంతలా రిమూవ్ చేసేసారంట. అద్భుతం. చాలా మీ జన్మ మీలాంటి గురువు దొరకడం నా రోజు శుభ్రతం. ఓకే, ఎవరైనా వస్తున్నారేమో చూస్తున్నాను. డైలీ 10-15 నిమిషాలు మీరు మీ యొక్క సాధనలో సెల్ఫ్ లవింగ్ చేసుకోవడం, సాధనలో ఒక భాగంలా చేసుకోండి. మిమ్మల్ని మీరు ఇష్టపడము, మీకు మీరు కృతజ్ఞత చెప్పుకోవడము, మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయడము. ఈరోజు ఒకరు క్వశ్చన్ అడిగారు అన్నట్టు, శ్రీకృష్ణ భగవానుడే వస్తాడు, అక్కడక్కడ కొన్ని అధర్మాలు నడుస్తున్నాయి, ధర్మం గెలవాలంటే శ్రీకృష్ణుడు వస్తాడంటే భగవద్గీతలో కూడా పూర్తిగా చదవనట్టున్నాడు. సామాన్యులు ఫోన్ చేసి అడిగినటువంటి వాళ్ళు ఏమన్నారంటే, భగవంతుడే వస్తాడు శ్రీకృష్ణ భగవానుడు అంటే నేను ఒకటే విషయం చెప్తాను. దానికోసం ఒక వీడియో చేయడం జరిగింది ఇందాక. భగవంతుడు మీరు కొలిచే దైవము నిజంగా అదే రూపంతో వస్తే గుర్తుపట్టరు. దేవుడు కనిపించిన భయమే. ఆ ప్లేస్లో వేరే ఏదైనా దుష్టశక్తి కనబడ్డా భయమే, తట్టుకోలేరు. శ్రీకృష్ణ భగవానుడే వస్తాడని అనుకుంటే చాలా పొరపాటు పడ్డట్టు లెక్క.
శక్తికి ఏ రూపం లేదండి. శక్తికి మనము ఇచ్చుకున్నటువంటి రూపాలు దైవాలుగా పూజిస్తున్నాం, వాళ్ళు పూజింపబడుతున్నారు అంతే తప్ప దైవం వచ్చి కళ్ళ ముందు కనబడ్డా గుర్తుపట్టలేని స్థితిలో ఉంటారు. కొన్నిసార్లు సాధన చేస్తున్నప్పుడు చాలాసార్లు భయం వేస్తుంది. ఫస్ట్ భయమే ఉంటుంది, క్రియ జరిగిన భయమే ఉంటుంది, ఏదైనా దృశ్య రూపాలు కనబడుతున్న భయంగానే ఉంటుంది. మరి అలాంటప్పుడు మీరు ధైర్యంగా ఉండాలి కదా. నేను దేవుని చూస్తాను, నేను దేవుని చూడాలి అని అడుగుతున్నారు. ఎలా చూస్తారు? నిన్ను నువ్వే సరిగా చూసుకోలేని పరిస్థితి. నీ వీపు భాగాన్ని ఎన్నడైనా నువ్వు చూసుకున్నావా, అబ్జర్వ్ చేసుకున్నావా? నీ తల భాగాన్ని ఎప్పుడైనా అబ్జర్వ్ చేసావా? శరీరంలో ఏదైనా ప్రాబ్లం వస్తే కానీ ఆ శరీరంలో ఉన్నటువంటి ఎక్కడైతే ఏదైనా ఇబ్బంది ఉంటేనే మనకు నాకు హెడ్ఏక్ వస్తుంది అంటే నీకు తల ఉందని అర్థమైంది అన్నట్టు. కాలు నొప్పి వచ్చింది, కాలు నొప్పులు వచ్చినాయి అని చెప్తుంటారు, నిజమే. అది ఆ నొప్పి వచ్చేదాకా మనకు అక్కడ కాలు ఉంది అని దాన్ని ఏమన్నా మనము ఇష్టంగా చూస్తాము. ముఖాన్ని 100 సార్లు కడుగుతాం, 10 సార్లు కడుగుతాం. ముఖాన్ని కడిగినట్టు పాదాలని కడుక్కోలేరు. అంటే ఏ నొప్పి బాధ ఏది వచ్చినా మనకు యూనివర్స్ చూపిస్తూనే ఉంటుంది అన్నట్టు. నిన్ను నువ్వు తెలుసుకో, నీకు ఒక ఆలోచనలు కలిగింపజేస్తుంది. దాన్ని అబ్జర్వేషన్ చేసేది లేదన్నట్టు. భగవంతుడే రావాలి అంటే భగవంతుడిని కూడా గుర్తుపట్టలేరు, రూపం లేదు కదా. నువ్వు ఎలా రూపం ఇచ్చుకుంటే అలా. ఇలాంటి విషయాలు షేర్ చేస్తుంటే కూడా కొంతమంది అన్నారు, అన్ని సీక్రెట్స్ చెప్తున్నారేంది అని అడిగారు. ఈ కలియుగంలో ఈ జనరేషన్ వాళ్ళకి సీక్రెట్స్ చెప్పినా కానీ దాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళే స్థితిలో ఎవరు లేరండి. మీరేం కంగారు పడకండి అని చెప్పండి. సామాన్యులకు ఎలా అర్థమవుతుంది చెప్పండి? డైలీ ఒక 1 అవర్ మౌనంగా ఉండమని చెప్పాను, మీరు ఉంటున్నారా? డైలీ 1 అవర్ ఉండండి. 1 అవర్ 2, 3 అవర్స్ అట్లా పెట్టుకోండి. లేచినప్పటి నుండి మాట్లాడకుండా కొన్ని పనులు అలా హాఫ్ డే ఉండగలగాలి. ఉదయం గురుగారు ఒక వేషం వేసుకుని కాళీమాత వేషం వేసుకుని వచ్చాడు ఒక అతను. గోపాలరత్నం మేము బయటకు వచ్చిన ముందు నుంచి అలా కళ్ళలోకి చూస్తున్నాడు. నేను అన్నం గోపాలరత్నంతో, నిజంగా ఎన్న చూస్తేనే ఇలాగ ఉంది, నిజంగా లోపల కాళీమాతను దర్శించగలమా? ఒకవేళ ప్రయాణికంగా వికృతంగా ఆ రూపాన్ని చూసి నిజంగా ఇప్పుడు అమ్మనైనా మామూలుగా చూసుకుంటాం, అంత రూపంలో చూడగలనా తనతో అన్నాను. నేను వచ్చాను ఎందుకుండా నుంచున్నాడు. మీరు చెప్పిన దానికి టాలీ సరిపోయింది. ఇప్పుడు నాగుల చవితి వచ్చిందంటే పుట్టకు వెళ్ళి పాలు పోయడము. నిజంగా పామోస తట్టుకుంటారా? ఆ పూజ ఎక్కడికి వెళ్తుంది, అమ్మవారు ఎక్కడ వెళ్తుంది, రేణుకాదేవి ఎక్కడ వెళ్తుంది? సడన్గా మాయమైపోతారు జనాలంతా. అంటే ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు దేవుడు అని దేవుణ్ణి చూడలేరు, దుష్టశక్తుల్ని చూడలేరు, ఒకవేళ చూసినా తట్టుకోలేరు. అంత భ్రమతో జీవిస్తుంటారు అన్నట్టు. అందుకే నీ అంతరంగంలో ఉన్న భగవంతుని దర్శించు అని అంటే ఆ మాటలు పట్టేసుకున్నారు అంతే, ఇంకా ఏం లేదు. ఏదో ఆత్మానందం కలుగుతుందట కదా అనేసి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. శ్రీకృష్ణ భగవానుడే అలాగే వస్తాడని అన్నారు. చూడాలి మరి వారి యొక్క ఈ విషయం కొద్దీ. ఒక సాధకురాలు అడిగింది నన్ను, అమ్మ ఎవరో నేమ్స్ ఇక్కడ తీయను నేను, పలానా దగ్గర ఒక గురువుగారు లండన్ నుండి వచ్చినటువంటి వ్యక్తి అడిగితే కాళీమాతను చూపించారటమ్మా, మీరు అలా చూపించగలుగుతారా అని అడిగింది. నేను ఒకటే విషయం ఆలోచించలేదు, వెంటనే ఏమని చెప్పానంటే, నేను చూపిస్తాను, నువ్వు చూస్తావా అని అడిగారు. అంటే ఇక్కడ లోపల విశ్వాసం అనేది లేక ఇలాంటి వర్డ్స్ ఉపయోగిస్తూ ఉంటారన్నట్టు. రెండో వ్యక్తి లేరు, రెండో విషయం లేదు, ప్రపంచమంతా భ్రమతో మనం జీవిస్తూ నిన్ను నువ్వు ఉద్ధరించుకొని వెళ్ళాల్సిందే.
ఒకవేళ ఈ ప్రపంచాన్ని ఉద్ధరించాలి, ఈ సమాజం బాగుపడాలి అంటే ఆ భగవంతుడు కరుణించి తనే ఎంచుకుంటారు ఎవరి ద్వారా ఉద్ధరింపబడుతుంది ఈ ప్రపంచం, ఈ సమాజం. అందరం మనుషులమే. ఒక రాష్ట్రానికి ఒక సీఎం ఉండాలి, ఒక గ్రామానికి ఒక సర్పంచ్ ఉండాలి. ఎందుకు ఇలా? అందరం మనుషులేమే కదా. ఇవన్నీ కూడా దైవ నిర్ణయాలు. ఆధ్యాత్మిక పరంగా కూడా భగవంతుడు ఎంచుకొని వారి ద్వారా వారి మార్గం గుండా ముందుకెళ్ళడానికి గురు పరంపర ఈ రకంగా ఉపయోగపడుతుంది అన్నట్టు. ఇలా ఉంటుంది. ఒకరోజు మొత్తం మనము మౌనానికి ఉపయోగిస్తాం, మౌనంగా ఉందాం. ఆ రోజు కొద్దిగా డిస్కషన్ పెట్టుకోకుండా మౌనం, అంతర్మౌనం, బహిర్మౌనం. మౌనం అంటే బయట మాట్లాడకుండా ఉండగలగడం, లోపల కర్మల్ని కూడా కర్మలు చేయకుండా ఉండగలగాలి. ఎంత అబ్జర్వేషన్ చేస్తే ఈ విషయాల పట్ల మీకు ఒక అవగాహన వస్తుంది చెప్పండి. లోపల కర్మలు చేయకుండా ఉండగలగాలి. మనసు అంతర్ముఖమైనప్పుడు మనకు ఇవన్నీ విషయాలు తెలుస్తాయి. కర్మలు చేయకుండా ఉండడం అంటే నాకు అర్థం లేదండి. లోపల కర్మలు అంటే చూడండి, మనం ఎదుటిన ఏ వ్యక్తి ఉన్నా, మన ఇంట్లో వాళ్ళు ఉన్నా సరే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎదుటి వ్యక్తి గురించి మనకు లోపల ఒక ఆలోచన రూపంలో జరుగుతూ ఉంటుంది. ఆ ఆలోచనకు రూపాలు కూడా ఇస్తుంటాం. సడన్గా ఎవరన్నా చనిపోయిన వ్యక్తిని గుర్తు చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఆ తాలూకు విషయాలన్నీ లోపల థింకింగ్ జరుగుతూ ఉంటుంది. బయట మాట్లాడకుండా చెవులు వింటున్నాయి కదా. చెవులు వినగానే ఇప్పుడు నువ్వు మాట్లాడవు, ఒక గంట సేపు మౌనంగా ఉంటాను ఈరోజు ఇంట్లో అని అనుకుంటావు. ఇంట్లో వాళ్ళు ఏది మాట్లాడినా నువ్వు వింటావా, వినవా? వినేసి వెంటనే లోపల స్పందిస్తుంటుంది. లోపల మన అంతర్వాణి స్పందిస్తూ ఉంటుంది, అంటే థింకింగ్ రూపం జరుగుతుంది. లోపల కర్ణేంద్రియం వింటుంది. బాహ్యంగా ఉన్నటువంటి వస్తువులకన్నీ వాళ్ళు ఇది కరెక్ట్ కాదు, ఇలా చెప్పొద్దేమో, ఇది రైట్, వాళ్ళు అబద్ధం చెప్తున్నారని లోపల జరుగుతుందా, జరగదా? ఇంట్లో వాళ్ళ విషయం ఇదంతా కూడా లోపల మనము అనుభవంతో అబ్జర్వ్ చేస్తే గనక మనకు తెలియదు ఈ విషయాలు. ఎంత అబ్జర్వేషన్ చేసుకుంటే మనకి ఇవి అర్థమైతే చెప్పండి. మనసు పనిచేస్తుందా? మనసు ఆధీనంలో నువ్వున్నావా? మనసు నీ ఆధీనంలో ఉందా? ఎట్లా తెలుస్తా చెప్పండి? సాధన చేస్తున్నారు కదా. ఈ విషయాల పట్ల ఒక్క నిమిషం మాట్లాడండి ఎవరన్నా, చెప్పండి. ఇక మనసులో ఆలోచన ధ్యానం చేస్తున్నప్పుడు శ్వాస మీద అగ్నిచక్రంలో మనసు పెట్టి ఇది గమనం పెట్టి వేరే ఆలోచనలు రాకుంటే మనసు మన కంట్రోల్లో ఉన్నట్టు. ఓకే, మనసు గురించి మనం ఆలోచించము. అది మధ్య మధ్యలో ఆలోచనలు వస్తుంటే అప్పుడే కొంచెం మనసు ఆ పక్కకు లాగుతుంది. అది మళ్ళీ ఇమ్మీడియట్ గా మనకు వాపస్ తెచ్చుకొని ఆ ధ్యానంలో ఆజ్ఞచక్రంలో గమనం. ఓకే, సరే నేను చెప్తానండి. మనసు ఆధీనంలో నువ్వున్నావా, నీ ఆధీనంలో మనసు ఉందా అనే విషయం నేను చెప్తాను. మీరు అబ్జర్వేషన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది విషయము, అర్థం కావాలి కూడా, చేసుకోండి. మనసు చేసేటువంటిది భయభ్రాంతులకు లోన్ చేస్తుంటుంది. నిన్ను నువ్వు నమ్ముకోనియకుండా చేస్తుంది. భయభ్రాంతులు, ఆందోళన, గాబరా పడడం, అయ్యో ఏమన్నా జరిగిపోతుందేమో, ఏదైనా జరగరాంది జరిగితే ఎట్లా, ఇలాంటి పనులన్నీ మనసు చేస్తూ ఉంటుందన్నట్టు. అంటే మనసు ఆధీనంలో నువ్వు ఉన్నట్టు. మనసుకు నచ్చింది తినాలనిపిస్తుంది, తాగాలనిపిస్తుంది, వెంటనే బజార్కి వెళ్ళాలనిపిస్తుంది, ఏదైనా షాపింగ్ చేయాలనిపిస్తుంది, వెంటనే ఇంట్లో ఉన్నట్టుగా ఉండి వెంటనే కిచెన్లోకి వెళ్ళి ఏదైనా